వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గద్వాల జిల్లా పట్టణ కేంద్రంలో విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా నడిపిస్తున్న ఆగాస్తే పాఠశాల. అల్లూరు జిల్లా రంపచోడవరంలో దారుణం. విద్యార్థులతో రోజు 200 గుంజులు తీయించిన ప్రిన్సిపాల్. నడవలేని స్థితిలో బాలికలు. బద్దలు కొట్టిన బాలాపూర్ లడ్డు ధర. కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి దామోదర్ రాజనరసింహ. ఢిల్లీ కొత్త సీఎంగా ఆతిషి. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఎగరవేసిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఎన్నికల కమిషనర్గా రాణి కుముదిని నియామకం. రేపు పులివెందులలో అన్నా క్యాంటీన్ ప్రారంభం. తెలంగాణలో మళ్లీ 2 రోజుల పాటు భారీ వర్షాలు. వాతావరణ శాఖ హెచ్చరిక. ప్రధాని మోదీకి తెలుగు రాష్ట్రాల సీఎంల విషెస్. జోగులాంబ గద్వాల జిల్లా పట్టణ కేంద్రంలో భీమ్నగర్ కాలనీ ప్రాంతంలో ఫ్యామిలీలు నివాసం కలిగిన అపార్ట్మెంట్లలో ఆగస్తే పాఠశాల నడిపించడం చర్చానీయాంశమవుతోంది. ఈ పాఠశాలకు ఎలాంటి సరైన వసతులు లేకుండా ప్లే గ్రౌండ్స్ కానీ పాఠశాల విద్యార్థులు ప్రేయర్ కు నిలబడడానికి కూడా స్థలం లేకుండా నడిపిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాల నడిపించడానికి 40 రకాల నిబంధనలకు సంబంధించిన రూల్స్ పరిశీలించి అధికారులు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ అధికారులే తప్పుడు మార్గాలు ఎంచుకొని అనుమతులు ఇవ్వడం అది చట్టరీత్యా నేరమవుతోంది. ఈ విషయంపై జిల్లా విద్యాధికారి అయిన రవీందర్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఏమాత్రం స్పందన లేదు. అసలు గద్వాల జిల్లాకు డీఈఓ ఉన్నాడా లేడా అనే సందేహం కలుగుతోంది. వంశీ స్కూల్ అనేది లేదు గద్వాల, నాకు తెలిసినంత వరకు వంశీ అనే స్కూలే లేదు. వాహనాలు ఆపుతారు కదా, స్కూల్ బస్సులు ఆపుతారు కదమ్మా, ఐసీస్తూనే ఏదో ఉంది కదా. అది ఇక్కడ బ్రిలియంట్ ఉంది, అటు పక్కన ఉంది. మీకు ఎవరు కావాలి? 2 గంటలకు వచ్చింది సార్ని కలవడానికి. ఎందుకు సార్? నేను కూడా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. చెప్పండి. అంటే సార్ని పిలవాలంటే నేను పిలవాలి. ఇప్పుడు సార్ రారు. 9:30 అయింది. ఎన్ని గంటలకు వస్తారు సార్? ఎన్ని గంటలకు వస్తారు? పైన ఉంటారు, రౌండ్స్లోనే ఉంటారు. 9:30 సరిపోయింది. ఏం పేరమ్మా సార్ పేరు? మీకు ఎవరు కావాలి? ప్రిన్సిపల్ సార్ కావాలా? ప్రిన్సిపల్ సారే కావాలి. ప్రిన్సిపల్ మేడం సార్ కాదు. మేడం 10 గంటలకు వస్తారు. ఆయమ్మా అక్కడ మేడం పిలుస్తున్నారు. వెళ్ళు. ఐ డోంట్ నో మేడం. స్కూల్కి లోపల ఆఫీస్లో ఉన్న ఆఫీస్లో కూర్చోవచ్చు. ఏం పర్పస్ అది చెప్పండి. చెప్తే నేను స్కూల్కి ప్లే గ్రౌండ్ ఆడింది. మీకు ఎందుకు ఫస్ట్ అది చెప్పండి. నేను రిపోర్టర్. మీరు రిపోర్టరా? ప్లే గ్రౌండ్ మేము అడుగుతున్నాం మేడం. కరెక్టే. ఇప్పుడు ఏదైనా డీటెయిల్స్ చెప్పాలంటే సార్ వస్తారు, మధు సార్ వస్తారు. కూర్చోండి సార్, మధు సార్ వచ్చి మాట్లాడుతుంది. ప్లే గ్రౌండ్ అవన్నీ ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్లో కూడా ఉన్నారా? 7th ఫ్లోర్ కూడా క్లాస్ ఉంది. అల్లూరు జిల్లా రంపచోడవరం ఏపీఆర్ బాలికల జూనియర్ కాలేజీలో క్రమశిక్షణ పేరుతో విద్యార్థులతో 3 రోజుల పాటు 200 గుంజీలను ప్రిన్సిపల్ ప్రసూన తీయించింది. దీంతో 50 మంది బాలికలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నడవలేని స్థితిలో ఉన్న బాలికలను తోటి విద్యార్థులు చేతులపై మోసుకెళ్లారు. ఇప్పుడు దాకా తెలియదా ఈ విషయం? ఇప్పుడు దాకా తెలియదా? స్కూల్ ఇవ్వండి, అక్కడ వెళ్తాం. ఒక స్కూల్ ఇవ్వండి. చదువులకు వచ్చినట్లేదు, కష్టాలు. Vem com as tuas.
కాపంతా దొంగల్లా ఉన్నారు. ప్రసిద్ధి చెందిన బాలాపూర్ లడ్డు ఈసారి వేలం పాటలో 30 లక్షల 1,000కు పలికింది. బాలాపూర్ గణనాథ చరిత్రలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. గత ఏడాది 27 లక్షలు పలికింది. ఇక తొలిసారి 1944లో నిర్వహించిన వేలం పాటలో లడ్డూను 450 రూపాయలకు దక్కించుకున్నారు. 2007లో 66,000, 2010లో 5,35,000 పలికింది. కరోనా కారణంగా 2020లో వేలం నిర్వహించలేదు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మంత్రి దామోదర్ రాజనరసింహ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆ నినాదంలో తెలంగాణలో పుట్టినటువంటి పుత్రులందరూ కూడా వైప్లవ్య సంచలనంతో, విప్లవ సంచలనంతో ఈ తెలంగాణను శ్రీమతి వల్లూరి క్రాంతి వారు వారందరి స్ఫూర్తితో మీదుగా వారికి చిన్న బహుమతులు మంత్రి గారు అందజేస్తున్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా మంత్రి గారి కరకమలముల మీదుగా జాతీయ పతాక 2 రోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. ఢిల్లీ సీఎం ఎవరో తేలిపోయింది. ఆ రాష్ట్ర మంత్రి ఆతిషి తదుపరి సీఎంగా బాధ్యతలు చేపడతారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆప్ లెజిస్లేటివ్ మీటింగ్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇవాళ సాయంత్రం తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి లెఫ్టినెంట్ గవర్నర్కు లేఖ అందజేస్తానని వెల్లడించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి.
ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోతైన ఆలోచన చేసి ఈ శుభదినాన్ని ప్రజాకోణాన్ని జోడిస్తూ ప్రజాపాలన దినోత్సవంగా జరపాలని నిర్ణయించినట్టు తెలిపారు. అంతకుముందు అమరవీరులను స్మరిస్తూ గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద సీఎం నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని రాణి కుముదిని మంగళవారం నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఎస్ఈసీగా బాధ్యతలు నిర్వర్తించిన పార్థసారథి పదవీ కాలం ముగిసింది. దీంతో రాణి కుముదిని పేరును తెలంగాణ ప్రభుత్వం సూచించగా గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. 3 ఏళ్ల పాటు ఆమె ఎస్ఈసీగా కొనసాగనున్నారు. కేంద్ర రాష్ట్ర సర్వీసుల్లో ఐఏఎస్ గా సేవలందించిన ఆమె 2023లో పదవీ విరమణ చేశారు. వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్యేగా ఉన్న పులివెందులలో అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నట్లు టీడీపీ వెల్లడించింది. బుధవారం పులివెందుల గాంధీ సర్కిల్ 4 రోడ్ల కూడలి వద్ద అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం ఉంటుందని, పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లపై తన ద్వేషబుద్ధి చూపిస్తున్న పులివెందుల ఎమ్మెల్యే కూడా రావచ్చని పేర్కొంది. ప్రజలకు కడుపు నిండా అన్నం తినటం 2 కళ్లతో చూడలేనని అనుకుంటే బెంగళూరు ప్యాలెస్ లోనే ఉండిపోవచ్చని టీడీపీ ట్వీట్ చేసింది. తెలంగాణలో 2 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ 20-21 తేదీల్లో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ పరిస్థితుల కారణంగా ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే సెప్టెంబర్ 20 వరకు నగరంలో ఆకాశం మేఘామృతమై ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం దేశ సేవలో తరిస్తూ మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నా. ఆయన దార్శనిక నాయకత్వంలో మన దేశం అభివృద్ధి చెందుతూనే ఉండాలి అని బాబు ఆకాంక్షించారు. మన దేశాన్ని పురోగతి శ్రేయస్సు వైపు నడిపించేలా ఆయనకు మంచి ఆరోగ్యం, ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గద్వాల జిల్లా పట్టణ కేంద్రంలో విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా నడిపిస్తున్న ఆగాస్తే పాఠశాల. అల్లూరు జిల్లా రంపచోడవరంలో దారుణం. విద్యార్థులతో రోజు 200 గుంజులు తీయించిన ప్రిన్సిపాల్, నడవలేని స్థితిలో బాలికలు. బద్దలు కొట్టిన బాలాపూర్ లడ్డు ధర. కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి దామోదర్ రాజనరసింహ. ఢిల్లీ కొత్త సీఎంగా ఆతిషి. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఎగరవేసిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఎన్నికల కమిషనర్గా రాణి కుముదిని నియామకం. రేపు పులివెందులలో అన్నా క్యాంటీన్ ప్రారంభం. తెలంగాణలో మళ్లీ 2 రోజుల పాటు భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరిక. ప్రధాని మోదీకి తెలుగు రాష్ట్రాల సీఎంల విషెస్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.